బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఎంపీ ఈటెల రాజేందర్ను టార్గెట్ చేస్తూ వలసిన ఫ్లెక్సీలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. సొంత పార్టీ నేతలే ఈ పని చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవును, కమలం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రచ్చుకెక్కాయి. లీడర్ల మధ్య ఉన్న సమన్వయ లోపం, ఆధిపత్య పోరు ఈ ఫ్లెక్సీల రూపంలో నడి రోడ్డుపై పడింది. ఈటెల ఏడుపై బీజేపీకి శాపమంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. దీంతో సొంత పార్టీలోనే ఆయనకు వ్యతిరేకంగా బలమైన వర్గం పనిచేస్తోందో స్పష్టం చేస్తోంది. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని, కేంద్ర మంత్రి పదవి దక్కలేదని ఈటెల అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా మల్కాజ్గిరి లాంటి కీలక స్థానంలో ఎంపీగా గెలిపించినా కూడా అసంతృప్తితో ఉన్నారంటూ సొంత పార్టీ శ్రేణులే ఆయనను పబ్లిక్ గా విమర్శించడం పార్టీ క్రమశిక్షణను ప్రశ్నిస్తోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై వస్తున్న ఆదరణను చూసి ఈటెల ఓర్చుకోవడం లేదనే పాయింట్ ను ఈ ఫ్లెక్సీలో హైలైట్ చేయడం చూస్తుంటే ఇది కేవలం స్థానిక లీడర్ల పని కాదు, పార్టీలోని ఇద్దరు అగ్రనేతల వర్గాల మధ్య జరుగుతున్న పరోక్ష యుద్ధం అని అర్థమవుతోంది. ఈ ఫ్లెక్సీల వెనుక ప్రత్యర్థి పార్టీల హస్తం ఉందనే వాదన కంటే ఇది సొంత పార్టీ నేతల పనే అని ఈటెల అనుచరులు బలంగా నమ్ముతున్నారు. పార్టీలో సీనియర్లు, జూనియర్ల మధ్య, అలాగే వలస వచ్చిన నేతలు, పాత బీజేపీ క్యాడర్ మధ్య ఉన్న గ్యాప్ ఈ వివాదంతో మరింత పెరిగింది. ఎల్బీ నగర్, సికింద్రాబాద్, ఉప్పల్ ప్రాంతాల్లో వెలిసిన ఈ వివాదాస్పద ఫ్లెక్సీలను ఈటెల వర్గీయులు ఆగ్రహంతో చించివేశారు. ఫ్లెక్సీలు చించేసినంత మాత్రాన పార్టీలో రాజుకున్న ఈ అసంతృప్తి జ్వాలలు ఆరిపోవని, దీనికి అధిష్టానం చెక్ పెట్టకపోతే మల్కాజ్గిరి బీజేపీలో గ్రూప్ రాజకీయం మరింత ముదిరే ప్రమాదం ఉంటుందంటున్నారు ఈటెల వర్గీయులు. మొత్తానికి అధికారంలోకి రావాలని కలలు కంటున్న తెలంగాణ బీజేపీకి ఇలాంటి అంతర్గత ఫ్లెక్సీ వార్స్ తీవ్ర నష్టాన్ని చేకూర్చే అవకాశంగా మారాయి. ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ లాంటి సీనియర్ నేతను రోడ్డుపై ఇలా బద్నాం చేయటం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే చర్యగా భావిస్తోంది ఆయన మద్దతు వర్గం. మరి ఈ వ్యవహారంలో తమ్ముళ్లపై కమలం అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇలాంటి చిల్లర ఫ్లెక్సీలు పెట్టుకుంటూ తెలంగాణ ఉద్యమ నాయకుల మీద అవమానాలు పడితే మాత్రం ఈడ్చి పొందబెట్టి ఈడ్చి కొట్టం నాకు